సో స్క్రీన్ మీద పిక్చర్స్ ప్లీజ్, సీనియర్ యాక్టర్స్వి. సో ఆ యాక్టర్స్ మీరు ఏది స్టీల్ చేస్తారు? రాబిన్ హుడ్ కాన్సెప్ట్ని మేము కలిపి తీసుకున్నాం అనమాట. మీకు కనిపించే పిక్చర్స్లో ఎస్, ఫస్ట్ పిక్చర్ న్యాచురల్ స్టార్ నాని గారు. నాని గారి నుంచి ఏదైనా ఒకటి స్టీల్ అంటే ఏంటది? ఈగా మూవీయా? ఓకే ఓకే, మూవీ కాకుండా ఒకవేళ ఆయన పర్సనాలిటీలో నుంచో లేకపోతే ఆయన కలిసిన మీరు ముందు చెప్పలేదంట శ్రీలీల వెంటనే క్విక్గా. యా సో నానేది స్క్రిప్ట్ సెలెక్షన్. ఓ యా, నైస్. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఎస్, ఎన్టీఆర్ గారు. డైలాగ్ డెలివరీ. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. మహేష్ బాబు గారు. అందం అండ్ స్వాగ్. మీరు కూడా మళ్ళీ మీరు అడగడం ఏంటండి? ఇంకొంచెం బెటర్ అవుదామని. ఇంకొంచెం అవుదామనా? యా. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అన్ని టాప్ టు బాటమ్ అన్ని మొత్తం హోల్ అండ్ సేల్ ప్యాకేజ్ మొత్తం స్టైల్, మేనరిజం, డెలివరీ స్టైల్, యాక్షన్, డాన్స్, యాక్టివ్ అన్ని. డిప్యూటీ సీఎం కూడా అంటారా ఏంటి? డిప్యూటీ సీఎం కూడా అంటారా ఏంటి? దాన్ని తప్పించి మిగతా అన్ని నాకే సొంతం. అంతేనా? మొత్తం మీకే. మరి మీకు మొత్తం సొంతం అందరికీ ఆయన, అంతేనా? ఎస్. నెక్స్ట్ పిక్చర్. ఆ టీవీ, ఆ పర్సనాలిటీ, ఆ రాజసత్వం, అది ఆ టీవీ నచ్చిందంట ఆయనకి. అమ్మాయిలందరికీ కూడా ఆ టీవీనే నచ్చింది. ఆ హైట్, ఆ కట్అవుట్ కదా. అండ్ అంత పర్సనల్ క్యారెక్టర్, హీస్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ క్యారెక్టర్. సో ఐ వాంట్ టు స్టీల్ దట్. ఓకే, బంగారం. ఆయన బంగారం అంట. యా. సో నెక్స్ట్, ఇప్పటి వరకు మనం సీనియర్ యాక్టర్స్ చూసాము. సో ఇప్పుడు యంగ్ యాక్టర్స్ని చూద్దాం. వాళ్ళ నుంచి మీరు ఏం స్టీల్ చేస్తారని తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్.